పండుగ ఉదయాన్నే వంటింటి వేళలో పిండి ముద్దలో ఓపిక మొదలవుతుంది. మైదా మృదువుగా కలిపిన పిండి చేతుల్లో నెమ్మదిగా జీవం పొందుతుంది. శనగ పప్పు మరిగిన వేడి వాసనలో బెల్లం తీపి మెల్లగా కలుస్తుంది. పిండిలో దాచిన తీపి గుండె చేతితో చుట్టే ఓ కళ, అతి ఒత్తిడి పెడితే చిట్లిపోతుంది, ఓపికతో చేస్తే పరచుకుంటుంది. అతి ఒత్తిడి పెడితే చిట్లిపోతుంది, ఓపికతో చేస్తే పరచుకుంటుంది. పలుచగా వత్తిన చుక్కలో సున్నితమైన సమతుల్యం దాగి ఉంటుంది. పెనంపై వేసిన వెంటనే నెయ్యి వాసన గాలిలో పరిగెడుతుంది. బంగారు రంగు మెరిసే అంచుల్లో రుచికి సాక్ష్యం కనిపిస్తుంది. పిల్లల నవ్వుల్లో తీపి, పెద్దల జ్ఞాపకాల్లో పండుగ. ఉగాది ఉదయం నుంచి ఇంటి పరిమళంగా నిలుస్తుంది. తెలంగాణలోనూ ఇదే మమకారం, ఆంధ్రలోనూ ఇదే ఆనందం. రాయలసీమలోనూ అదే సంప్రదాయం, ఇంటి మధ్యలో పంచుకునే తీపి. బొబ్బట్లు కేవలం వంట కాదు, చేతి నైపుణ్యానికి గుర్తు. రుచుల్లో రాగం వినిపిస్తే ఇంట్లో ఆనందం నిలుస్తుంది. పండుగ ఉదయాన్నే వంటింటి వేళలో పిండి ముద్దలో పిక మొదలవుతుంది. మైదా మృదువుగా కలిపిన పిండి చేతుల్లో నెమ్మదిగా జీవం పొందుతుంది. శనగ పప్పు మరిగిన వేడి వాసనలో బెల్లం తీపి మెల్లగా కలుస్తుంది. పూర్ణం గుండ్రంగా మలిచిన క్షణంలో రుచికి రూపం కనిపిస్తుంది. పిండిలో దాచిన తీపి గుండె చేతితో చుట్టే ఓ కళ, అతి ఒత్తిడి పెడితే చిట్లిపోతుంది, ఓపికతో చేస్తే పరచుకుంటుంది.
అన్నంపై వేసిన వెంటనే నెయ్యి వాసన గాలిలో పరిగెడుతుంది. బంగారు రంగు మెరిసే అంచుల్లో రుచికి సాక్ష్యం కనిపిస్తుంది. పిల్లల నవ్వుల్లో తీపి, పెద్దల జ్ఞాపకాల్లో పండుగ. ఉగాది ఉదయం నుంచి పరిమళంగా నిలుస్తుంది. తెలంగాణలోనూ ఇదే మమకారం, ఆంధ్రలోనూ ఇదే ఆనందం. రాయలసీమలోనూ అదే సంప్రదాయం, ఇంటి మధ్యలో పంచుకునే తీపి. పొపట్లు కేవలం వంట కాదు, చేతి నైపుణ్యానికి గుర్తు. రుచుల్లో రాగం వినిపిస్తే ఇంట్లో ఆనందం